నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈ రోజు మనకి ఒక టేస్టీ వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు పద్మగారు ఉన్నారు. మరి ఆ వంటకం ఏంటో పద్మగారు అసలు ఎలా తయారు చేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్కారం పద్మగారు. నమస్కారం అపర్ణ. పద్మగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను ఇక్కడ చాలా బాగున్నాను. పద్మగారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొత్తపేట మారుతి నగర్ నుంచి వచ్చి. అవునా? ఈ రోజు మరి మన సకలకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? బీరకాయ అప్పాలు. బీరకాయ అప్పాలు. వావ్! మామూలుగా బీరకాయతో కూర చేసుకుంటాం, పప్పు చేసుకుంటాం, అప్పుడప్పుడు సాంబార్ లాంటి వాటిలో వేసుకుంటాం. ఇదే బీరకాయ ఎక్కువ ఇష్టం ఉండదు కదా చాలా మందికి. ఇట్లా అప్పాలు అయితే గుర్తుపట్టకుండా తినేస్తారు అందరూ. ఓకే, అంటే బీరకాయ ఎవరైతే ఇష్టపడరో వాళ్ళ కోసం ఈ వంటకం చాలా చాలా బాగుంటుంది. అవునా? ఒకసారి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే. బియ్యం పిండి, బీరకాయలు, కొత్తిమీర, ఆయిల్, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్. పద్మగారు, ఇంగ్రీడియంట్స్ అయితే అందరింట్లో ఉండేవి, చాలా ఈజీగా ఉంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. అది కూడా ఈజీగానే ఉంటుందా? చాలా ఈజీ. నువ్వు కూడా చేయొచ్చు. అయ్యో, నాకు వంట బాగా వచ్చు. అయితే నాకు ఓకే. సో మరి ఫస్ట్ ఏం చేయాలి? అది చాపర్ ఏమో ఒకసారి దాంట్లో తురుము చేసుకుందాము. ఓకే. మనకి ఎంత అవసరమో అంత ఇలాగే చేసుకోవాలి పన్ను. అంటే పద్మగారు, మనం పీల్ చేయలేదు కదా, చేదేం రాదా? రాదు రాదు రాదు. ఓకే. లేత తీసుకుంటాం కదా, అసలు చేతి ఉండదు. పద్మగారు, ఇది రెడీ అయిపోయింది కదండి. ఒక స్పూన్ ఏమో మనం ఇవన్నీ వేసుకుందాం. ఇప్పుడు 3/4 స్పూను బియ్య పిండి వేసుకోవాలి. ఓకే. సో క్రంచీగా రావటానికి బాగుంటుంది కదా బియ్య పిండి వేస్తే. తర్వాత కొత్తిమీర పేస్ట్, తురుము, కరివేపాకు తురుము. ఓకే, కరివేపాకు కూడా చిన్న చిన్న కట్ చేసుకుంటే సరిపోతుంది. పక్కకు పెట్టకుండా తినేస్తారు కదా అందరు. అవును. ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకుందాం, ఒక స్పూన్. జీలకర్ర, కారం, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు దీనిని కొంచెం ముద్దలాగా చేసుకోవాలి అపర్ణ. ఓకే. సో నీళ్ళు పోసే అవసరం లేదు, దాంట్లో నీళ్ళు ఫామ్ అవుతున్నాయి బీరకాయలు కాబట్టి ఇంకా నీళ్ళు అవసరం లేదు. ఓకే. అవసరం అనుకుంటే చేసుకోవచ్చు. అంటే బీరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది బాగుంటుంది. అపర్ణ, నేను పిండి కలిపేలోపు నువ్వు ఫ్యాన్ పెట్టేసేయి. ఓకే అండి. అంటే ఇది మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోకుండా టిక్కీ లాగా చేసుకుంటున్నాం, అప్పలాగానే. ఓకే. పద్మగారు, పిండి కలపడం అయిపోయింది, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కూడా పెట్టేసాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇక్కడ కవర్ ఉంది కదా, కవర్ ఇచ్చేసి అప్పాలు చేసుకుందాం. ఓకే. సో ఇక అప్పాల్లో ఒత్తుకొని కాల్చుకోవటమే. ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం పలుచగా చేసుకోవాలి పద్మగారు. అప్పాలంటే చిన్న చిన్న ఉండాలి. మీరు వర్కింగ్ అండి లేదంటే హౌస్ వైఫ్? వర్కింగ్ అమ్మా. అవునా? ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను ఇంట్లో. ఓ, వెరీ నైస్. మరి మీకు టైం ఎక్కడ ఉంటుంది? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. అమ్మాయి జాబ్ చేస్తుంది. ఓకే. అబ్బాయి డిగ్రీ చదువుకుంటున్నాడు. ఓకే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నాకు ఖాళీ కదా, ఇంకా బిజినెస్ చేస్తాను నేను. ఏం బిజినెస్ చేస్తాను? సారీ బిజినెస్, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్. ఓకే. ఓకే. టప్పర్ వేర్ కూడానా? వెరీ గుడ్. వేసుకుందామా? మీరు ఎప్పుడు వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? ఎక్కువ ఇష్టం. ఈ ప్రోగ్రామ్ చూసి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. కొత్త కొత్తవి చూపిస్తారు కదా. సో మధ్యాహ్నం చూడటం, ఈవినింగ్ ఇంటికి పిల్లలు వచ్చే టైంకి ప్రిపేర్ చేయటం. అప్పటికప్పుడు అనుకొని అన్నీ ఉంటాయి కదా ఇంట్లోనే, ఆల్మోస్ట్ అప్పటికప్పుడు అనుకొని చూడగానే చేసేస్తాం. ఓకే. అపర్ణ, ఆ ప్లేట్ ఇవ్వ ఒకసారి. అయిపోయింది. ఇంకొకటి వేసుకున్నాము.
ఇంకో 2 వేసినా తింటాను పద్మ గారు. ఓకే నీకు ఎంత ఓపికంటే అన్ని వేసి ఇస్తాను. అపర్ణ ఇవి కాలిపోయి ఉంటాయి, దాన్ని కూడా తీసేస్తారా? తీసేస్తా. ఆఫ్ చేసుకో. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి. అపర్ణ బీరకాయ అప్పాలు రెడీ అయినాయి, టేస్ట్ చూసి చెప్పు. తప్పకుండా పద్మ గారు. చూస్తున్నారు కదా, అసలు నాకైతే చూస్తుంటే ఇప్పుడే తినాలి అనిపిస్తుంది. కానీ టేస్ట్ చేసి ఎంత బాగున్నాయో చెప్పే కంటే ముందు మీకోసం బీరకాయ అప్పాలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి. బీరకాయ అప్పాలకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, బీరకాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, నూనె. ముందుగా బీరకాయ ముక్కలని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అందులో బియ్యం పిండి, కొత్తిమీర, తురుముకున్న కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అప్పాల పిండిలా కలుపుకోవాలి. తరువాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపై నూనె అద్దుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న అప్పాల పిండిని అప్పంలో ఒత్తుకొని నూనె వేసుకొని పాన్ పై 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ అప్పాలు రెడీ. చూసారు కదా సకులు, బీరకాయ అప్పాలకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. వావ్, బాగుందా? చాలా 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 బాగుంది. నిజంగా బీరకాయ ఉందని మీరు చెప్పినట్టు ముందుగా అసలు తెలియలేదు. ఇంత చక్కటి చిటికెలా అయిపోయి బీరకాయ అప్పాలని మా సకులందరికీ పరిచయం చేశారు. పద్మ గారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, పద్మ గారు పరిచయం చేసిన బీరకాయ అప్పాలు నాకైతే చాలా నచ్చాయి. ఇలాగే మీరు కూడా మీకు తెలిసిన వంటకాల్ని మన సకులకు పరిచయం చేయాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 04023556540. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.